నేను కాదండి. నిజాలు అంటే మాట్లాడి శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంటది గదా! అంటే ఒక రాష్ట్రంలో ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత గత ప్రభుత్వంలో ఎంత అవకతవకలు జరిగినాయి? ఏ ఏ శాఖలో ఎంత అవకతవకలు జరిగినాయి? ఎంత అవినీతి జరిగింది? అసలు ఏ ఏ శాఖలో ఎంత ఖజానా ఉంది? ఆహ్, ఏ ఏ శాఖలో ఎంత అప్పులున్నాయి? అనేది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది గదా! ప్రజలు కూడా ఏమనుకుంటారంటే ఈ ఎమ్మెల్యేని మనం గెలిపిస్తే వీళ్ళు డబ్బులు కమ్ముడు పోతున్నారు. ఎన్ని శ్వేత పత్రాలు ఇచ్చినా మాకు ఆ సూపర్ సిక్స్ చెప్పినాడు అది వేసేస్తే మాకు సంతోషం ఉంటుందని ప్రజలు ఆలోచిస్తున్నారు. నీ హ్మ్. అవినీతి గురించి నన్ను ఎత్తుకొని జైల్లో పెట్టినావా, నారాయణ హ్మ్. స్వామి జైల్లో ఒక రోజు మాట్లాడుకుంటారు, ఒక అరగంట సేపు మాట్లాడుకుంటారు. హ్మ్. కానీ వాళ్ళు ఆశపడింది అది నెరవేరిస్తే చాలు, నా బిడ్డ కూడా ఇంగ్లీష్ మీడియం చదివితే చాలని ప్రేమతో ఉండేవాళ్ళు ఆ రెండు పథకాలను కంటిన్యూ చేయమని. హ్మ్. నేను నేను చంద్రబాబు నాయుడు కూడా రిక్వెస్ట్ చేసింది ఏమంటే హ్మ్. కనీసం అమ్మ ఒడి అనేది ఈ హెల్త్ కి సంబంధించి ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన స్కీములు ఒకటి కూడా నిలపకుండా అది కానీ కంటిన్యూగా చేయగలిగితే ఈ దేశం ఎప్పుడో ఒకనాటికి బాగుపడుతుంది. హ్మ్. ఉన్నవాడే కదా సార్ ఎలక్షన్ నిలబడతాడు. హ్మ్. లేని వాడు పేదవాడు ఉండేవాడు ఎవడు వచ్చి నిలబడతాడు? నువ్వు ఇంకొకరు నాకు నాకు సపోర్ట్ చేసి ఆర్థికంగా నువ్వు హెల్ప్ చేస్తే నేను నిలబడుతున్నా. హ్మ్. పేదవాడు ఎక్కడి నుంచి పెడతాడు? ఇన్ని కోట్లు వేల వేల కోట్లు ఎక్కడ పెడతాడు? మళ్ళీ వాడు ఎక్కడైనా ఒక ₹2 తీస్తే అది పేదవాడు తీస్తే వాడు అవినీతి పరుడు. ఉన్నవాడు అది. తీస్తే అది వాడి బ్రహ్మాండంగా మాలలేసి పూజలు చేసి పొట్టేలుకి బాగా పొట్టేలు పిలిచి హ్మ్. దానికి దేవుడి దగ్గరికి పోయేటప్పుడు ఇదేంటి ఇది ఈ పుష్పాలు పెట్టి అలంకరించేస్తున్నా నీళ్లు చల్లితే దాని మొక్కన అప్పుడు అది ఇట్లంటే గంగమ్మ పర్మిషన్ ఇచ్చింది నరికేరు అంటారు. హ్మ్. అట్లుండదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ. హ్మ్. సార్ వైఎస్ఆర్‌సీపీ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని కొంతమంది వైసీపీ నాయకులు భావించారు. అందుకే వైసీపీకి గుడ్ బై చెప్పి వారు ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ వైసీపీని ఎవరెవరు వీడబోతున్నారు? వైసీపీని ఎవరెవరు వీడి ఏ ఏ పార్టీల్లో చేరబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఈ రోజు మీకు నా ఆత్మసాక్షిగా నేను బానిసగా హ్మ్. ఆత్మాభిమానం చంపుకొని మాట్లాడాలా. హ్మ్. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఎవరు నిలబడినారు? హ్మ్. ఆయనకు వాళ్ళమ్మ నిలబడింది. హ్మ్. ప్రజలు ఆయనకి సపోర్ట్ చేశారు. రెండో తూరి 67 మందిలో 23 మంది అమ్ముడు పోయినారు. ఆ హ్మ్. రోజు కూడా ఆ సింహం భయపడలా. ప్రజలు హ్మ్. ఆయన వెనకాల ఉన్నారు. ఈ రోజు కూడా అన్ని మంది పోయినా జగన్మోహన్ రెడ్డి ఒకడే నిలబడితే కూడా ప్రజలు హ్మ్. మళ్ళీ ఆయనకు పెట్టడానికి రెడీగా ఉంటారు. హ్మ్. ఈ సూపర్ సిక్స్ ఏమవుతున్నదో, నా సిక్స్ నీ సిక్స్ ఇంకొక సిక్స్ ఏమవుతున్నదో ప్రజలు నిర్ణయిస్తారు. హ్మ్. ప్రజలు అండ ఉండేంత వరకు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి బాధ లేదు. ప్రజలు రోడ్డు పైకి వచ్చే రోజు ప్రభుత్వాలు కూలిపోతాయి. హ్మ్. జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలు ఉండరా, ఎంపీలు ఉండరా? నిన్నే వచ్చింది ఒక్కొక్క ఎంపీ 70 కోట్లు కొంటున్నారు. ఇది అవినీతి కదా! 30 కోట్లు ఇచ్చి ఒక ఎంపీని కొనాల్సిన పరిస్థితి ఏంది? అట్లా అమ్ముడు పోయేదానికి అలవాటు పడిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేయగలుగుతారు? ఒక వాళ్ళు ఎంపీకి ఎవరు 70 వచ్చినా కోట్లు ఇచ్చి ఎవరు కొనేందుకు ప్రయత్నం చేశారు? మనకు వస్తున్నది పేపర్‌లో చంద్రబాబు నాయుడు అదే పని చేస్తున్నారని అన్ని పేపర్‌లో వచ్చేది నేను చెప్తున్నా. నేనేమన్నా చంద్రబాబు ఇచ్చింది చూసినానా? హ్మ్. రెండోది సార్ ఈ ఎమ్మెల్యేలు అనేవాళ్ళు అంతా 1000 కోట్లకి, 10,000 కోట్లకి, 5 కోట్లకి, 100 కోట్లకి అధిపతులు ఉండేవాళ్ళు ఎమ్మెల్యే అయితే వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీని కాపాడుకునేదానికి నేనే చెప్పిన రెడ్ బుక్ అని చెప్పినాడు కదా లోకేష్. హ్మ్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే ఎమ్మెల్యేల పైన కూడా రెడ్ బుక్ అన్నాడు కదా. హ్మ్. జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చిన వాళ్ళందరూ తెలుగుదేశానికి పోయినారు కదా. హ్మ్. వాళ్ళ పేర్లు కూడా రెడ్ బుక్ లో ఉండాలి కదా. మరి హ్మ్. వాళ్ళు అప్పుడే పుణ్యతులు కదా. వాళ్ళు అప్పుడే స్వచ్ఛంగా వాళ్ళు అవినీతి పరులు కాకుండా నీతి పరులు అయిపోయినారా? దీనికి జవాబు చెప్పండి. హ్మ్. నేను కాదు నారాయణ స్వామి గారు నిరూపిస్తున్నాను. లేస్తే రెడ్ బుక్, రెడ్ బుక్, రెడ్ బుక్ అంటారు. ఏంటి కొంపదీసి రెడ్ బుక్ లో మీ పేరు కూడా ఉందా సార్? నాకు తెలిసి నా పేరు ఉండదు అనుకుంటా. హ్మ్. ఒకవేళ మీరు ఇప్పుడు నన్ను అడిగిన దానికి ఏమైనా ఇంక్లూడ్ చేస్తే నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన లోకేష్ కూడా నా నియోజకవర్గం తిరిగినప్పుడు హ్మ్. ఒక మాట అన్నాడు. 2000 ఎకరాలు 20 ఎకరాలు నారాయణ స్వామి వాళ్ళ ఊర్లోనే ఉండదంటే ఆయనకి వెంటనే చెప్పి మా ప్రెస్ వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళకి పంచేద్దాం రండి సార్ అన్నా. హ్మ్. ఎవరు ఆయనకు కూడా నేను. హ్మ్. ఒక మాత్రం అంటే ఆయనకి తిరగనే ఇన్ఫర్మేషన్ లేకుండానే నారా లోకేష్ గారు మీ మీద ఆరోపణలు చేసి ఉంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన, నా పైన, ఇంకొకరి పైన, మేము ఇంకొకరి పైన వేసేది నిజంగా స్వచ్ఛంగా ఇన్ఫర్మేషన్ పెట్టుకుని వేస్తుంటామా? హ్మ్. బురద చదివి మనకు నాకు చాలా చాలా దగ్గర ముదుకృష్ణుడు.
హ్మ్. ఆయన ఎన్నో తూర్లు స్టేట్మెంట్ ఇస్తే నేను అడిగిన, సార్ ఎందుకు సార్ ఈ విధంగా స్టేట్మెంట్ ఇస్తారు? బురద మనకు వెళ్తాం వాళ్ళు చూసుకునేది. హ్మ్. ఏసే బురద వేసేస్తాం వాళ్ళు తీసుకోండి. ప్రజలు ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చేసింది ప్రజలకు. ఎవడు ఎట్టేటోడు ఏమనేది ప్రజలకు తెలుసు. హ్మ్. ప్రజలు ఏమి అంత నిద్రపోలా. ఇప్పుడు హ్మ్. మా నియోజకవర్గం కూడా ఎస్సీ కాలనీలకంతా 5,000 రూపాయలు నేను 2009లో నిలబడినప్పుడు కూడా సచివేల్లో హ్మ్. 4,000 ఏటీఎం కార్డు మాదిరిగా ఇచ్చినారు. హ్మ్. ఎవరికి పేదవాళ్ళకి అరే 4,000 వస్తుంది ఏమని చెప్పేసి వాళ్ళు దానికి భ్రమపడ్డారు. హ్మ్. అదే సిస్టమ్ మాకు ఇప్పుడు కూడా జరిగింది. మా పాప నిలబడి. నారాయణ స్వామి గారు, మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మిమ్మల్ని కాదని చెప్పి మీ పాపని ఈ గంగాధర్ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయించారు. కానీ అనుకోకుండా అక్కడ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తరువాత అసలు ఈ ఓటమికి కారణం ఏంటి అనేది మీరు పోస్ట్ మార్టం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారా? నేను ప్రయత్నం చేశాను. ఓకే. నాకేమంటే నేను ప్రతి గ్రామానికి తిరిగినోడిని. గడప హ్మ్. గడప ఎక్కినోడిని. హ్మ్. దాదాపు 90 ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కాలనీకి దేవస్థానం నుంచి ఎండోమెంట్ నుంచి 10 లక్షల రూపాయలు సైన్ చేయించినోడిని. హ్మ్. నేను ఓసీలు కూడా 22 గ్రామాలకి 1,00,00,000 పైన 5 కోట్లు తక్కువగా చేపించినాను. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన. ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే వెంటనే వాళ్ళకి ఏర్పాటు చేసిన. నేను కాంట్రాక్ట్ దగ్గర నా పైన ఏ విధంగా వచ్చిందంటే కొంతమంది అదే పనిగా నేను రెడ్డిలు చెప్తున్నానని ఒక పెద్ద ప్రచారం పెట్టారు. మా హ్మ్. పార్టీ వాళ్ళే. హ్మ్. ప్రచారం పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఒక ఆయన మహానుభావుడు చెప్పాడు అక్కడ. హ్మ్. నేను ఉండుకొని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే, సార్ మిమ్మల్ని ఎవరు తిడితే వాళ్ళని నేను తిట్టాను సార్. ఆదినారాయణ తిడితే ఆదినారాయణ తిట్టినా. ఇంకొక ప్రభాకర్ రెడ్డి తిడితే ప్రభాకర్ రెడ్డి తిట్టాను సార్. మిమ్మల్ని తిట్టిన వాళ్ళు నేను తిట్టినాను కానీ రెడ్డిలో లేకపోతే నేను గెలిచింది కూడా లేదు సార్ అని కూడా అన్నా. హ్మ్. ఏమన్నారు మరి ఆ, జగన్మోహన్ రెడ్డి? పక్క పక్కన నవ్వినాడు. ఇంకేమన్నా ఆయన నా గురించి తెలుసు. ఆ! నా మనస్తత్వం ఆయనకు తెలుసు. నారాయణ స్వామి నా క్యారెక్టర్, నా మంచి చెడ్డ ఆయనకు బాగా తెలుసు. అసలు హ్మ్. ఆ పార్టీ వాళ్ళ నాయన ఆయన లేకపోతే నాకు రాజకీయ చరిత్రలో నేను ఎమ్మెల్యే కూడా అయ్యి ఉన్నాను. హ్మ్. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తాను. రాజశేఖర రెడ్డి నన్ను ఎమ్మెల్యే చేసేంత వరకు ఆయన 4 పర్యాలు ఇచ్చాడు. ఇచ్చి కూడా నేను గెలిచేంత వరకు వదలలేదు. అది నాన్ లోకల్. హ్మ్. అటువంటి కుటుంబంలో నన్ను అంత లైక్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి వస్తేనే నాకే జిల్లా అధ్యక్షుడు చేశాడు. హ్మ్. మళ్ళీ నన్ను ఎమ్మెల్యే చేశాడు. రెండో తూరి ఎమ్మెల్యే అయితే అప్పుడు నాకు ఎవరు సపోర్ట్ కూడా లే. మరి మొన్న నేను మీ పాప ఎందుకు ఓడిపోయినట్లు సార్? చెప్తున్నా సమితి అధ్యక్షుడు ఉండేటప్పుడు ఎవరు బయట వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయలేదు. హ్మ్. ఎమ్మెల్యేగా నిలబడి నా శక్తి, నా స్వభావంతో గెలిచి 14 కానీ 19. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ దళితులు అనే వాళ్ళందరికీ ఇంకొకరిని ఇంకొక యజమానిని మాకు ఒక మెండగాళ్ళ మాదిరిగా పెట్టినారు. హ్మ్. వాళ్ళందరూ నన్నేం చేశారు, నేను 4 సంవత్సరాల నుంచి అడిగినాను మా పాపకి ఇమ్మని. హ్మ్. జగన్ అన్న ఇస్తాను. మళ్ళీ నాకు గాని టికెట్ ఇచ్చి నేను గెలిస్తే మళ్ళీ నాకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చి డెఫినెట్ గా మంత్రి పదవి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇతను వదులుకోవడని ఒక ఈర్ష, పగ, ద్వేషం రగిలి కొంతమంది నన్ను ఎంపీగా ఎమ్మెల్యేగా పోను ఆయన దగ్గర ఆయన మైండ్ని మార్చారు. ఆయన హ్మ్. మైండ్ మారకుండా పోలా. అయినా ఆయన నన్ను వదులుకోలేకుండా నా బిడ్డకి ఇచ్చి మాకు భిక్షం పెట్టాడు. ఇక్కడ ఎందుకు ఓడిపోయినామంటే డైలీ నారాయణ స్వామి ఎమ్మెల్యే, వాళ్ళ కూతురు ఎమ్మెల్యే, రెడ్డప్ప ఎమ్మెల్యే మా నియోజకవర్గానికి. నా పైన పోటీ చేసిన రాజేష్ అనే అతను జగనన్నకు తెలివి కూడా తెలుసు. హ్మ్. పుత్తుల మా అక్క కొడుకు. అబ్బాయిని తీసుకుని విడిచిపెట్టినారు ఇక్కడ. హ్మ్. ఎవరు పెట్టినారు అనేది వాళ్ళ ఆత్మసాక్షికి వాళ్ళకే తెలుసు. మళ్ళీ హ్మ్. వాడిని ఎత్తుకుని పోయి చట్టవాళ్ళు. ఈ విధంగా ఒక రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ ఉండే వాళ్ళను ఏ విధంగా ఆడిస్తారో ఆడిచ్చినారు. రకరకాలుగా పెట్టినారు. జగన్మోహన్ రెడ్డిని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని మమ్మల్ని ఓల్డ్ చేసుకుంటూ మేము కూడా ఆయనకు ఉపయోగపడలేకుండా పోయినాము. ఇంకా ఆయన సామాజిక వర్గంలో మాకు మర్యాద లేకుండా పోయిందని వాళ్ళు దూరం అయిపోయినారు. లీడర్లు దూరం అయిపోయినారు. ఇది అందరికైనా వాలంటీర్ వ్యవస్థ పెట్టి మాకు మర్యాద లేకపోయిందని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. హ్మ్. వాలంటీర్లు 10,000 వేస్తారని లోపల వాళ్ళు వెళ్ళిపోయినారు. ఉన్న వాస్తవాలు చెప్తారు. ఓకే. సార్ ఒకటి చెప్పండి. వాలంటరీ వ్యవస్థ మీద నారాయణ స్వామి గారి రియాక్షన్ ఏంటి? వాలంటరీ వ్యవస్థ వల్ల వైఎస్ఆర్‌సీపీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయిందని మీరు కూడా భావిస్తున్నారా? వాలంటరీ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి ఈ డీబీటీని పెట్టి కరప్షన్ లేకుండా పేదవాడి ఇంటికి అకౌంట్ వేసిన చరిత్ర కలిగిన వ్యక్తి, ఏకైక నాయకుడు ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రపంచవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రతిష్ఠ వచ్చింది. ప్రతి పేదవాడిగా వృధైన ఏర్పడినాడు. ఆయన వాలంటరీ వ్యవస్థను ఎందుకు పెట్టినాడంటే ఈ రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు ఇస్తే వీళ్ళు సరిగ్గా పంచడానికి ఉద్దేశంతో కులాన్ని చూడొద్దు, మతాన్ని చూడొద్దు, పార్టీని చూడొద్దండి అని ఒక 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి సక్రమంగా జరిపిస్తూ వచ్చారు. దాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థను ఎంత భ్రష్టు పెట్టించారు.
వాలంటీర్లు వచ్చి లేడీస్ని ఏ విధంగా చేసిన రకరకాలుగా పెట్టి మళ్ళీ ఎలక్షన్స్ లోపల వాలంటీర్లకు 10,000 ఇస్తాము, మిమ్మల్ని మీకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని మళ్ళీ వాళ్ళకి వాగ్దానం చేస్తే వాలంటీర్లు కూడా మాకు దూరం అయినారు. ఉమ్. అంతేగాని వాలంటీర్ వ్యవస్థ తప్పని కానీ చెప్తే అది నాకు మంచిది.